అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అంతర్లీనం. రచించిన వారు ఎన్ఆర్ నంది గారు. ఆశ్చర్యం వేసింది. తను ఎక్కడున్నట్టు? చుట్టూ చూశాడు. శూన్యం. భయం వేసింది. అరుద్దామనుకున్నాడు. నోరు పెగల్లేదు. ఆశ్చర్యం. తడిమి చూసుకుంటే తనే లేడు. తన శరీరం ఏమైనట్టు? మరుగున పడ్డా కొన్ని గతకాలపు దృశ్యాలు మస్తిష్కంలో మెదలటం ఆరంభించాయి. తను చచ్చిపోయాడు. కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం నుంచి అంతఃశక్తిని బలవంతాన వేరు చేసేశాడు. లోకంలోని అక్రమాలని, అన్యాయాలని సహించలేక క్షణం క్షణం సూదుల్లా పొడుస్తూ చిత్రవద చేస్తున్న ప్రాపంచిక బాధలకి, వ్యధలకి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఒక్కడు. లోకంలో ఉన్న మిగతా ప్రాణులతో, మానవ వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేని సాంఘిక జంతువు. సాంఘిక సూత్రాలని అనుసరించి తను తన కుటుంబానికి యజమాని అయ్యాడు. ఒక చిన్న కుటుంబం. తల్లి, భార్య, పిల్లలు, పెళ్లి కావలసిన చెల్లెలు, వీళ్ళందరూ తన మీద ఆధారపడిన వాళ్లే. ఈ సుందరమైన ప్రకృతిలో ఆకలనే రాక్షసి ఈ యుగంలో మరీ విజృంభించింది. దాని వాకిట్లోనే కట్టేయడానికి ఎన్ని ఉపాయాలు ఆలోచించేవాడో. పగలు ఎముకలు పిండయ్యేటట్టు పనిచేస్తే ప్రతిఫలం నెలకి 60 రాళ్ళు. ఏం చాలుతుంది? రాత్రిళ్ళు కూడా చిల్లర మల్లర పనులు చేసేవాడు. విశ్రాంతి లేని జీవితానికి పర్యవసానం రోగాలు, రుష్టులు, పొత్తికడుపు నుంచి బాధ, పంచప్రాణాలు ఎగిరిపోయేటట్టు. చచ్చినా బాగుండేది అని ఏడ్చేవాడు. అయ్యో, చావంటే మాటలా? చచ్చేవాళ్ళందరూ ఏం సాధిస్తున్నారు? తను చచ్చిపోతే ఈ ఇంట్లో ఆడవాళ్ళు మర్నాటి నుంచి ఎండనక వాననక పరాయి వాళ్ళ పంచెల్లో దేవుళ్లాడుతూ, ఒకళ్ళ చేతికి నోటికి చూస్తూ, వాళ్ళేసే ఎంగిలి మెతుకుల కోసం అర్ధాకలితో మడత కుడుముల గుటకలతో కాలాన్ని గడుపుతారే. వాళ్ళ వైపు చూసి దయతలిచి ధనవంతులు ఎంగిలి చేత్తో కాకిని కొడతారా? ఎవరికి కావాలి? మిఠాయి కొట్లని చూస్తూ ఉంటే నోరూరుతుంది. కాని తన దగ్గర డబ్బేది? డబ్బు గలవాళ్ళు తమ పిల్లలకి అజీర్ణమయ్యేది కాకుండా తెగ తినిపిస్తారు. వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ప్రేమెంతుందో తన పిల్లల మీద తనకు కూడా అంతే ప్రేముంది. ప్రేమున్నంతలో సరా? డబ్బేది? డబ్బు. మనుషుల్ని అర్థం చేసుకునే మానవత్వం మనుషుల నుంచి ఈ యుగంలో మాయమైపోయింది. తన తోటి మానవ వ్యక్తి మీద ప్రేమ, దయ, జాలి అంతరించిపోయాయి. తనకి విసుగెత్తింది. అంతరాత్మలో ఏ ప్రబోధం ప్రేరేపించి ఊపి కదిపిందో ఈ భౌతిక బాధల్ని, శూలపు పోట్లని తాళలేక సాంఘిక సూత్రాలని, మమతా బంధాలను తెంచుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య. భిక్షాలు కిందికి చూశాడు. భూలోకంలో తన శరీరానికి కేవలం మట్టి కట్టె మీద పడి మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు. అవి వింటుంటే ఏంటో తను అదోలా అయిపోతున్నాడు. కడుపులో దేవినట్టు అనిపించింది. తనలో ఇంకా మమతా, మానవరక్తం ఉందా? ఆహా, తనిక ఆ పరిధిలోకి వెళ్ళకూడదు. అదొక ఊబి, విషపు శూలాలు. ఎవడ్రా నువ్వు? అధికారపూర్వకమైన కంఠస్వరం వినిపించింది. భిక్షాలు చుట్టూ చూశాడు. కళ్ళు మిటకరిస్తావేరా? మనుషులున్నారని కాస్త కుడి ఎడమ చూడక్కర్లా? తమరెవరో నాకు తెలీదు బాబు. మానవలోకం నేర్పిన గౌరవాలని, మర్యాదల్ని వ్యక్తం చేసే అనేక సంబోధనలు భిక్షాలుకి ఈ లోకంలో కూడా చావకపోవడం ఆశ్చర్యమే మరి. హారి వెధవా, చచ్చిన తర్వాత బొత్తిగా జ్ఞానం పోయినట్టుందే. ఈ గొంతుని పసికెట్టి భిక్షాలు వినయంగా అడిగాడు. తమరెవరో? దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు ఆ ఎదుటి వ్యక్తి. తెలీదురా, ఈ ఊళ్ళో కల్లా ధనవంతుడిని అని పేరు పొందిన కోటీశ్వరయ్యన్రా నేను. ఆ పేరు వినగానే భిక్షాలు భయపడిపోయాడు. చచ్చిన జీవుల మీద కూడా ఈయనకి అధికారం ఉందా? బాబూ, తమరిక్కడికి ఎలా వచ్చారు? చచ్చిపోయాన్రా. ఆయన కంఠంలో ఎంత విచారం. చచ్చినందుకు విచారిస్తున్నాడు. ఎలా బాబూ? తెగ తిని కడుపు రోగం వచ్చింది. నా భార్య చెప్తూనే ఉంది. ఆ మాటల్ని పెడచెవిని పెట్టి తెగ తిన్నాను, చచ్చాను. ఏడుపు మొహం పెట్టాడు. మొన్ననే 5 లక్షలతో ధాన్యం మిల్లు కట్టించాను. ప్రభుత్వానికి రుణం కావాలంటే 2 లక్షలు ఇచ్చాను. ఇంటి ఖర్చుకని ఈ మధ్య 25 రిక్షాలని ఊరి మీద తిప్పుతున్నాను. ఇంతలో అకస్మాత్తుగా నాకు ఈ చావొచ్చింది.
కొడుకున్నాడు, వాడికేం తెలీదురా. రైతులు దొంగముండా కొడుకులు. ధాన్యం ధర ఆకాశానికి ఎత్తేశారు. తీసుకున్న అప్పుని ప్రభుత్వం ఏవో వెధవ శాసనాలని తయారు చేసి ఎగనామం పెడుతుంది. రిక్షా వాళ్ళు రోజు కూలి ఇవ్వరు. పిల్లలంతా ఏమవుతారో ఏమో. ఈ యుగంలో డబ్బే లోకమైనప్పుడు ఇన్ని లక్షల ఆస్తిని విడిచిపెట్టొచ్చి కూడా ఆయన ఇంకా పిల్లల కోసం ఏడుస్తాడే? నా దగ్గర డబ్బుందిరా. లోకంలో ప్రతిదాన్ని జయించాను. కానీ ఈ చావునే జయించలేకపోయాను. ఈ చావులు మానవ శక్తులకు అతీతమైన మహాశక్తి చేతిలో ఉంటాయి బాబూ. అక్కడ ఈ ఆశలు డబ్బులు పనికిరావు. అయితే మన ఆత్మలిప్పుడు ఎక్కడికి పోతాయి? బలవంతాన చచ్చాం కాబట్టి మనం మధ్యలోనే దొర్లాడుతాం బాబూ. ఎంతవరకు? ముక్తి అనేది లభించే వరకు. ఇంతలో ఈశాన్య దిశ నుంచి ఏదో పెద్ద కాంతి కనిపించింది. అది రాను రాను వీళ్ళ దగ్గరికే వచ్చింది. ఎవరు మీరు? ఒక శ్రావ్యమైన కంఠం వినిపించింది. భిక్షాలు చెప్పాలనుకున్నాడు. కానీ కోటీశ్వరయ్య వాడి నోరు మూసేసి తనే ముందుగా చెప్పుకున్నాడు. సవినయంగా చేతులు కట్టుకొని పరిస్థితులు ప్రతికూలిస్తే తల సైతం వాల్చే స్థితిలో. నా పేరు కోటీశ్వరయ్య. భూలోకంలో చచ్చిపోయాను. నోరులేని ఆలుబిడ్డల్ని నిస్సహాయ స్థితిలో వదిలేశాను. మీరే ఆ మహాశక్తి అయితే? అవును, ఆ మహాశక్తిని నేనే. కానీ నీకు భూలోకానికి తిరిగిపోవడానికి ఆజ్ఞ ఇవ్వలేను. నువ్వెవరు? భిక్షాలుకేసి ప్రశ్న వినిపించింది. ఒక దరిద్రుణ్ణి ప్రభు. కష్టాలు బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య? అవును. ఇక నేను జీవితం కేసి చూడలేను. లోకంలో ప్రతి వ్యక్తి అధికారై రకరకాలుగా క్షణం క్షణం పొడుచుకు తింటున్నారు. పేదలు కూటికి లేక అలమటించిపోతుంటే ధనవంతులు లక్షలు లక్షలు పెట్టుబడులతో పరిశ్రమలనే వంకతో విపరీత లాభాలు తీసి వాళ్ళ ఇనప్పెట్టెల్లో డబ్బుని మూలిగించుకుంటున్నారు. పేదల్ని కాలు కింద నల్లుల్లా చంపేస్తున్నారు. కాదు ప్రభు, అంతా అబద్ధం. వీడు భౌతికవాది అరిచాడు కోటీశ్వరయ్య. కూటికి లేనివాడికి భౌతికవాదం, ఆదర్శవాదం, అస్థితవాదం ఏంటి బాబు? ఆకలి అని గట్టిగా అరిస్తే అభివృద్ధి నిరోధకుడని జైళ్లల్లోకి తోసి చంపుతున్నారు. సృష్టిశక్తి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఎన్నో ఏళ్ల తరబడి ఈ లోకం వైపు దృష్టి మరల్చిన మహాశక్తికి ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. భూలోకంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయా? ఈ మానవులు డబ్బుని నైతిక కొలబద్దగా కాకుండా నానా భేదాలకు ఉపయోగించుకుంటున్నారా? సరే, మీకు తిరిగి మీ ప్రాణాలిస్తాను. ఏ భావంతో ఆ మాటొచ్చిందో కోటీశ్వరయ్య ఎగిరి గంతేశాడు. భిక్షాలు కుంగిపోయాడు. ఆహా, అలా కాదు. డబ్బు మధ్య మదించిపోయిన కోటీశ్వరయ్య శరీరంలో భిక్షాలు ఆత్మ, కోటీశ్వరయ్య ఆత్మ భిక్షాలు శరీరంలోకి మారుస్తాను. ఈ ప్రయోగంలో మీరు మానవత్వపు విలువల్ని గుర్తించుకోగలుగుతారు. పొండి. కోటీశ్వరయ్య ఆగ్రహంతో అసూయతో ఏడ్చాడు. భిక్షాలు మాత్రం తిరిగి ఆ ఊపిలో పడిపోతున్నందుకు కుమిలిపోయాడు. కాని సృష్టిశక్తిని ఎదిరించలేకపోయారు ఇద్దరు. క్షణంలో దృశ్యం మారిపోయింది. చచ్చిపడున్న భిక్షాలు చప్పున లేచాడు. లేస్తూనే శరీరంలో బంధించబడ్డ కోటీశ్వరయ్య ఆత్మ ఆ పూరిపాకని, ఆ కంపు కొట్టే గుడ్డల్ని, ఆడవాళ్ళని చూసి అసహించుకోవటం మొదలుపెట్టాడు. చనిపోయిన మనిషి బ్రతికినందుకు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంతో మురిసిపోయారు. కాని కోటీశ్వరయ్య ఆత్మ తన భవంతికి పోవడానికి భిక్షాలు శరీరానికి ఆజ్ఞ ఇచ్చింది. లాభం లేదు, నేను వెళ్ళను అంది భిక్షాలు శరీరం. దహించుకుపోతున్న కోటీశ్వరయ్య ఆత్మ ఊర్ధ్వస్వరంతో అరిచింది. ఏ? ఇక్కడ నువ్వు నా ఆజ్ఞకి లోబడి ఉండాలి. చచ్చినట్టు ఈ గుడిసెల్లో కంపు కాలువలో ఉండాలి. నీకు నాకు సహకారం కుదరకపోతే ఫలితం శూన్యం. ఇదేమిట్రా భగవంతుడా అని ఏడ్చింది కోటీశ్వరయ్య ఆత్మ. అయినా మెల్లగా ఈ ప్రపంచంలో కాస్త కుదురుకుంటే తర్వాత న్యాయస్థానంలో తన స్థితిని చెప్పుకొని తిరిగి తన పూర్వస్థితిని పొందగలను అనుకున్నాడు. కానీ ఆశ్చర్యం, న్యాయమూర్తుల శరీరాల్లో దొంగల ఆత్మలు ప్రవేశించాయి. ప్రధాన రక్షక భటుల ఆత్మలు సామాన్య ప్రజల శరీరాల్లోకి మారాయి. అంతా తలకిందులైంది. జైళ్లు లేవు, న్యాయస్థానాలు లేవు. వాటి స్థానంలో నైతిక శిక్షణా కేంద్రాలు, మానవత్వ పునరుద్ధరణ పాఠశాలలు తయారయ్యాయి. ఈ విచిత్రానికి ఆశ్చర్యపోతూ సృష్టిశక్తిని తిట్టుకుంటూ
కోటీశ్వరయ్య ఆత్మ భిక్షాలు శరీరంలో శాశ్వతంగా చిక్కుపడిపోయింది. భిక్షాలు శరీరం మర్నాటి నుంచి కూలి పని చేయటం మొదలుపెట్టింది. ఇక్కడ కోటీశ్వరయ్య శరీరంలో చిక్కుకున్న భిక్షాలు ఆత్మ ఆ భవంతిని, ఆ దీపాలని, ఆ నీడ కనపడే నేలని, డబ్బుని చూసి తబ్బి ఉబ్బిబ్బైపోయింది. అలవాటు లేని పంచపక్ష పరమాన్నాలు తినేసరికి 2 రోజులు అజీర్ణం పట్టుకుంది. ఇంతలో కోటీశ్వరయ్య కొడుకొచ్చాడు. నాన్నగారు, భిక్షాలు ఆత్మ కోటీశ్వరయ్య శరీరంలో తుల్లిపడింది. ఊ అని అనలేకపోయాడు. ఆ రిక్షా వెధవలు ఇవాళ వాళ్ళకి కూలి డబ్బులు కిట్టలేదట. అందుకని మన బాడుగ డబ్బులు 2.5 ఇవ్వలేమంటున్నారు. భిక్షాలు ఆత్మ కింద పడింది. తన శరీరం ఇంతకుముందు బతుకు తెరువు కోసం అలానే పగలనక రాత్రనక చచ్చిపోయేది. అది తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. రిక్షాలు లాగడంలో గల బాధ, కష్టం తనకి తెలుసు. ఆ అనుభవాన్ని ఇప్పుడు తను అధికారంలో ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. ఆ రిక్షాలు వాళ్ళకిచ్చేయి బాబు, ధర్మంగా. పాపం పేదవాళ్ళు, వాళ్ళకి నిజంగా ఇవాళ డబ్బు దొరకలేదేమో. కాదు నాన్నగారు, వీళ్ళు దొంగ వేషాలు వేస్తున్నారు. కానీ ఆ రిక్షా వాళ్ళ శరీరాల్లో ఉన్న ఆత్మలు నిన్నటి కోటీశ్వరులవి, లక్షాధికారులవి అని ఆ తండ్రి కొడుకుల్లో ఎవరికీ తెలీదు. గాలిగదుల్లో పంకాల కింద విలాసాలకు అలవాటు పడ్డ ధనవంతుల ఆత్మలు ఆ కూలీల శరీరాల్లో చిక్కుకొని రిక్షాలు లాగమని భీష్మించు కూర్చోవటం వల్లే ఆనాటికి డబ్బు దొరకలేదని కూడా వాళ్ళకి తెలీదు. ఈ ఒక్క ధర్మంతో ఆ రిక్షా వాళ్ళు జై జై నినాదాలు చేశారు. ధాన్యం మిల్లు చూడటానికి వెళ్ళాడు. భూసారాన్ని పిండి పండించి కడుపుల్ని నింపే పేద రైతుల నోళ్లు కొట్టి లక్షలు లాభాలు తీసే మిల్లులు, బక్క చిక్కి రక్తం లేక ఎందుకో ఎలానో బతుకుతున్న కూలీల అస్థిపంజరాలు. వీళ్ళని చూసేసరికి భిక్షాలు ఆత్మ ఎంతో బాధపడింది. ఎందుకీ పని చేయటం అనుకున్నాడు. 1 రోజులు రెక్కలు ముక్కలయ్యేట్టు కష్టిస్తే సగం పొట్ట నింపుకోవడానికి బోనులో సర్కస్ సింహాలకి వేసే మేత ముడుతుంది. ఇక మరి ఆ ప్రాణం మీద ఆధారపడి బతుకుతున్న ఆడవాళ్ళ గతేంటి? అందుకే అలా కాకూడదు. ఏ కూలీల రక్తంతో ఈ మిల్లు గోడలు, ముళ్ళ చక్రాలు తయారు కాబడ్డాయో వాళ్ళని కూడా తన హోదాతో సమానం చేయాలి. రాజుగారు తలుచుకుంటే లాభాల్లో కూలీలకు వాటా, వాళ్ళు బతికే పందుల పాకస్థానంలో గాలి వెలుతురు కరుణించే గదులు, సౌకర్యాలు సదుపాయాలు, తిండి బట్ట అన్నీ అందరికీ సమానంగా సరఫరా చేయాలని హుకుం జారీ చేశాడు. ఆ సాయంకాలం భిక్షాలు ఇంటికి కోటీశ్వరయ్య వెళ్ళాడు. భిక్షాలు పడుకొనున్నాడు కుక్కి మంచంలో. అతని భార్య వంట చేసుకుంటోంది. పిల్లలు ఆడుకుంటున్నారు బయట. వీళ్ళని చూసేసరికి భిక్షాలు ఆత్మ ఎంతో బాధతో కన్నీళ్లు తిప్పుకుంది. భిక్షాలు భార్యని పిలిచాడు. తనతో తీసుకొచ్చిన పళ్ళు డబ్బు ఇచ్చి, ఇవి నీ పిల్లలకి పెట్టి ఈ డబ్బుతో పిల్లలకి బట్టలు కుట్టించు అన్నాడు. భిక్షాలు భార్య నిజంగా ఆశ్చర్యపోయింది. నిన్న మొన్నటి వరకు పిల్లికి బిచ్చం పెట్టని కోటీశ్వరయ్య స్వయంగా తమ పూరి గుడిసెల దగ్గరికి వచ్చి ధర్మం చేయడం ఆవిడికి విడ్డూరంగానే కనిపించింది. మరి తన భర్తలో చచ్చి బతికిన తరువాత ధనవంతులకు ఉండవలసిన దర్జాలు, హోదాలు కనిపిస్తున్నట్టే కోటీశ్వరయ్య కూడా చచ్చి బతికిన తర్వాత ప్రజలంటే ప్రేమతో, జాలితో దానధర్మాలు చేయటం నిజంగా కలియుగమే మారిపోయిందా అనిపించింది. లోపల పడుకున్న భిక్షాలు లేచాడు. వాకిట్లో ఉన్న కోటీశ్వరయ్యని చూసి నిలువెల్లా దహించుకుపోయాడు. అక్రమంగా, అన్యాయంగా తన డబ్బుని, మర్యాదని, హోదాని ఆ శరీరంలో దూరి తస్కరించింది చాలక ఈ ముష్టి వెధవలకి ధర్మాలు చేస్తున్నాడు. కాస్త తమాయించుకోవయ్యా అంది భిక్షాలు శరీరం ఉరకలేస్తున్న కోటీశ్వరయ్య ఆత్మని. అది నా డబ్బు అంది కోటీశ్వరయ్య ఆత్మ భిక్షాలు శరీరంతో. నువ్వు గడించావా? నా తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న హక్కు. ఆ హక్కుల కాలం పోయింది కనుకనే ఆత్మలు శరీరాలు విడిపడి మమతల్ని, ప్రేమల్ని మార్చుకున్నాయి. నువ్విప్పుడు భిక్షాలువి. నువ్వీ భిక్షాలు పిల్లల్ని ప్రేమించడం నేర్చుకో. అయితే నా పిల్లల్ని ఆ భిక్షాలుగాడ అలా ప్రేమించగలడా? ఎందుకు ప్రేమించలేడు? ఆ శరీరం నీదేగా. అయితే లోకం 2 విధాలుగా చీలిపోయింది. ధనవంతులు, దరిద్రులు. ధనవంతుల ఆత్మలు, శరీరాలు కేవలం ధనికతత్వంలోనే నిండిపోయాయి. అందువల్ల ధనవంతుని వద్ద నుంచి ఏదో ఒకదాన్ని వేరు చేసి దరిద్రునికిస్తే వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడవుతాయి. కోటీశ్వరయ్య ఆత్మ కాసేపు మౌనం వహించింది.
భిక్షాలు శరీరం అతన్ని లేపింది. మెల్లగా బయటకొచ్చాడు. భిక్షాలు భార్యతో మాట్లాడుతున్న కోటీశ్వరయ్య భిక్షాలుని చూసి చప్పున నిలబడ్డాడు. వినయంగా తల వంచి చేతులు జోడించి, నమస్కారం బాబూ అన్నాడు. భిక్షాలు భార్య కోటీశ్వరయ్యంతటి వాడు తన భర్తకి వంగి సలాము పెట్టడమేమిటా అని ఆశ్చర్యపోయింది. కోటీశ్వరయ్య ఆత్మలో ఇంకా అహం చావలేదు. నువ్వతనితో బహువచనంలో మాట్లాడు అంది భిక్షాలు శరీరం లోపల కోటీశ్వరయ్య ఆత్మతో. కోటీశ్వరయ్య ఆత్మ ఏమనుకుందో తిరిగి ప్రతి నమస్కారం చేసింది. కోటీశ్వరయ్య నవ్వుకున్నాడు. నన్ను క్షమించు భిక్షాలు అంది కోటీశ్వరయ్య ఆత్మ. ఎవరికి వినిపించని పరిభాషలో ఆ రెండు ఆత్మలు మాట్లాడుకున్నాయి. అదేంటి బాబు అలా అంటారు అంది భిక్షాలు ఆత్మ. ఇంతవరకు నాకు పేదరికమంటే ఏంటో తెలీదు. ఈ దారిద్ర్యం గురించి పైకి డాబు మాట్లాడడమే తెలుసుగాని వీటి లోపల బాధ నాకు తెలీదు. నా దగ్గర లక్షల కొద్దీ డబ్బుంది. దాన్ని వీళ్ళ కోసం వినియోగించు. ఇక నువ్వు నేను భేదం లేకుండా భూలోకాన్ని స్వర్గం చేసుకుందాం. భిక్షాలు ఆత్మ చిరునవ్వు నవ్వింది. అయితే మనం శరీరాలు మార్చుకుందాం. వద్దు భిక్షాలు వద్దు. ఆత్మ శరీరం ఆ ధనపిశాచపు వాతావరణంలో పడి మళ్ళీ తోడు దొంగలవుతాయి. మళ్ళీ నేను గతాన్ని మర్చిపోతాను. నీకు పేదరికం అంటే ఏంటో తెలుసు కాబట్టే ఆ రిక్షాలని పేదవాళ్ళకి ఇచ్చేశావు. మిల్లు లాభాల్లో వాళ్ళకి లాభాలిచ్చి మానవత్వాన్ని గుర్తించావు. ఇనప్పెట్టులో డబ్బుతో పేదలకి ఇల్లు కట్టిస్తున్నావు. నీకు మమత ప్రేమ ఉండబట్టి శరీర సంబంధమైన నా పిల్లల్ని ఆత్మ సంబంధమైన నీ పిల్లల్ని సమానంగా చూసుకుంటున్నావు. ఈ లోకం ఇప్పుడు నా నీ భేదాల వల్లే కదా వేరుపడిపోతుంది. ఆ అంతరం లేకుండా నా నీలని రెండింటినీ ఒక వ్యక్తిలోనే ఉంచుకోగలిగాం. మనం ఇప్పుడు పరిపూర్ణ వ్యక్తులం. భిక్షాలు ఆత్మ నవ్వింది. ఆహా, కోటీశ్వరయ్య శరీరంలో భిక్షాలు ఆత్మ నవ్వింది. అదీ కాదు, కేవలం పరిపూర్ణ మానవ వ్యక్తి పరితృప్తిగా నవ్వాడు. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.